హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఛానల్లో ఎంసీయూ గురించి అండ్ మాన్స్టర్స్ గురించి వీడియోస్ చేయబోతున్నాం. మీరు అడగొచ్చు డీసీయూ ఎక్కడ బ్రో అని. అయితే డీసీయూ అయితే లేదు గాయస్. మాకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి ప్రజెంట్. సో అందుకే వీడియోస్ లేట్ వస్తాయి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హల్క్ వర్సెస్ రెడ్ హల్క్ కంపారిజన్ అన్నమాట. అయితే ఇందులో ఒకటి చెప్పాలి, మెయిన్ విషయం ఏంటంటే ఇందులో నేను వాళ్ళ ఒరిజినల్ స్టోరీస్ అయితే చెప్పట్లేదు గైస్. నాకు ఆల్మోస్ట్ తెలీదు, మరి తిరిగిపోతే వీడియోస్ చేయడం ఎందుకురా అని మీరు అనొచ్చు. బట్ తెలుసుకొని వీడియో స్టార్ట్ చేస్తాను. ఈస్ జస్ట్ పవర్స్. ఓకే, సో ఈరోజు నుంచి మనం వీడియో ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాం. December 4th నుంచి రెగ్యులర్గా వస్తాయి. ఆ రోజున మాకు ఎగ్జామ్స్ అయిపోతాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, రెడ్ హల్క్. రెడ్ హల్క్కి మన అందరికీ తెలిసిందే కదా. రెడ్ హల్క్ హ్యాస్ ద సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, సూపర్ హ్యూమన్ స్పీడ్, సూపర్ ఎగిలిటీ. అంటే హల్క్స్ స్పీడ్గా ఉండరు, బట్ రెడ్ హల్క్ అవ్వచ్చు. రెడ్ హల్క్ ఒరిజిన్ వచ్చేసి చాలా రొటీన్గా ఉంటుంది గాయస్. అంటే మనకి మూవీలో చూపించిన విధానం ఏంటంటే థండర్ బోల్ట్ రాస్ అతనే రెడ్ హల్క్ ఉంటారు. అతను ఆర్మీలో పనిచేస్తుంటారు. తర్వాత మేము దీనిలో ప్రెసిడెంట్ లాగా అవుతారు గాయస్. అది అలా అవుతాడు. కాకపోతే ఒకరోజు అలా స్పీచ్ ఇస్తున్నప్పుడేమో రెడ్ హల్క్గా మారిపోతారు. అప్పుడు ఫాల్కన్ ఏమో హల్క్తో ఫైట్ చేయడము అదంటూ ఉంటుంది. అదంటూ వద్దు సోది. ఇంకా అది అలా అవుతుంది. రెడ్ హల్క్ ఒరిజిన్ అయితే నాకు తెలియదు, బట్ హల్క్ ఒరిజిన్ అయితే తెలుసు. రెడ్ హల్క్ ఉన్న పవర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కంపేర్ చేసి చేయాలి. రెడ్ హల్క్కి అయితే ఇలాంటి పవర్స్ ఉంటాయి. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ అది అందరికీ ఉండేదేలేండి. ప్రతి సూపర్ హీరోకి కూడా సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. మన ఆరిజిన్ విషయానికి వస్తే నాకు తెలియదు గైస్. ఆరిజిన్ విషయానికి వస్తే నాకు తెలీదు, బట్ ఓకే, రెడ్ హల్క్ ఈజ్ అన్ ఓకే. ఫస్ట్ టైం మనకి రెడ్ హల్క్ని లైవ్ యాక్షన్లో చూపిస్తున్నారు. అదే కెప్టెన్ అమెరికా ద వింటర్ సోల్జర్, కెప్టెన్ అమెరికా ద బ్రేవ్ న్యూ వరల్డ్. ఇది మన రెడ్ హల్క్ పవర్స్ అండ్ ఎబిలిటీస్. నెంబర్ 2, హల్క్. మార్వెల్లో మూత మోగించే హీరో ఎవరైనా అంటే అది మన హల్కే. ఇప్పుడు చూడండి, బాహుబలి హల్క్ అనుకుంటే బల్లాలదేమో రెడ్ హల్క్ అనుకోండి. అలా అనుకొని కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. హల్క్కి కూడా సేమ్ పవర్స్ ఉంటాయి. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, సూపర్ హ్యూమన్ స్పీడ్, సూపర్ హ్యూమన్ ఎగిలిటీ. కాకపోతే వీళ్ళిద్దరికీ ఇప్పుడు కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. హల్క్ ఒరిజినేట్ నేను చెప్తాను ఏంటంటే, హల్క్ ద బ్రూస్ బ్యానర్, హీఈస్ అ సైంటిస్ట్. బ్రూస్ బ్యానర్ ఒక సైంటిస్ట్ గాయస్. అలా సైంటిస్ట్ కదా. ఒకరోజు అదే గామా రేడియేషన్తో చేస్తున్నప్పుడే ఒక గామా రేడియేషన్ ఏమో పడి అతని మీద పడిపోతాడు. దాంతో అతను హల్క్ లాగా మారుతారు. 2008లో వచ్చినది ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీలో ఇది క్లియర్గా చూపించారు. కానీ మన మార్వెల్లో ఉన్న హల్క్ అయితే పెద్దగా చెప్పలేదు. బట్ ఎంసీలో ఉన్న హల్క్ ప్రజెంటే నాకు ఇష్టం లేదు గైస్. నాకు ప్రొఫెసర్ హల్క్ అంటే ఇన్క్రెడిబుల్ హల్కే ఇష్టం. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేద్దాం. ఎందులో కాదులేండి, మిగతా అన్నిట్లో వీళ్ళిద్దరూ ఈక్వలే. సో వీక్నెస్లో కంపేర్ చేద్దాం. హల్క్కి అసలు వీక్నెస్సే ఉండదు అనమాట. ఎవరైనా తను డైరెక్ట్గా చంపేస్తే కానీ అవ్వదు. ఎందుకంటే హల్క్కి ఎన్ని దెబ్బలు తింటే అంత కోపం వస్తుంది, ఎంత కోపం వస్తే అంత పవర్ఫుల్గా మారుతారు. బట్ రెడ్ హల్క్ అలా కాదు గైస్. రెడ్ హల్క్కి కోపం తెప్పిస్తే అతనిలో ఉన్న హీట్ పెరుగుతూనే ఉంటే మొత్తం కాల్చేస్తాడు. అది రెడ్ హల్క్ వీక్నెస్. అవి కాల్ చేస్తే మళ్ళీ నార్మల్ ఫామ్లోకి వచ్చేస్తారు తిరిగి. ఇది అన్నమాట రెడ్ హల్క్ విషయం. సో ఇప్పుడు వీరిద్దరు కంపారిజన్ షేర్ చేసుకొని పోరాడి ఎవరు గెలుస్తారంటే, అండ్ ద విన్నర్ ఈస్ హల్క్. ఎస్ గైస్, హల్కే గెలుస్తాడు. అదేంటి బ్రో, రెడ్ హల్క్ అంత పవర్ఫుల్ కదా, అయినా రెడ్ హల్క్ గెలవడా అంటే అది తప్పు గైస్. హల్క్ పవర్ ఎంత కోపం వస్తే డైరెక్ట్గా చంపేయాలి హల్క్ని.
సో హల్క్ కొంచెం డిస్టెన్స్లో ఉండి తనకి కోపం తెప్పిస్తే నార్మల్ ఫామ్కి వస్తే ఇంకెవరు చేయలేరు, తనని పిండి చేసేయడమే. సో ఇది గైస్ టుడేస్ వీడియో వచ్చేసి. అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను చెప్తాను. ఓకే గైస్, బాయ్.